నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. దీర్ఘకాలికంగా ఆస్తమా సమస్యలతో బాధపడుతున్నారా? జలుబు, తుమ్ములు బాగా ఇబ్బంది పెడుతున్నాయా? ఊపిరితిత్తుల్లో వచ్చే ఆస్తమా, జలుబు, కొరైజా వంటి సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి పరిష్కారం దొరుకుతుంది? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్లీ అసలు ఆస్తమా అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? సో బేసికల్లీ ఆస్తమా అనేది మనకి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిజార్డర్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. అంటే బ్రాంకై అంటే విండ్ పైప్ అంటారు కదా, మన శ్వాసనాళము. ఇది మన రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల వాతావరణంలో జరిగే మార్పులకి కానివ్వండి, దుమ్ము ధూళికి కానివ్వండి, అతిగా స్పందించి బెగతీసేయడం జరుగుతుందనమాట. సో దీనివల్ల మనకి శ్వాస తీసుకోవడం కష్టంగా అవ్వటము, వీజింగ్ ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. సో దీన్నే మనం ఆస్తమా అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది బేసికల్లీ ఒక అలర్జిక్ రెస్పాన్స్గా మనం చెప్పచ్చు. సో ఎవరిలో అయితే మనకి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందో వాళ్ళల్లో మనకి వాతావరణంలో జరిగే తేలికపాటి మార్పులకి కానివ్వండి, లేకపోతే తేలికపాటి దుమ్ముకైనా కానివ్వండి, లేదా వెదర్ చేంజ్ ఆఫ్ వెదర్ ఉండేటప్పుడు చాలా ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి మారుతున్న ఇలాంటి వాతావరణాల్లో, లేదా బాగా చల్లటి వాతావరణం ఉండి రాత్రులు చాలా చల్లగా ఉండటం, పొద్దునపూట మంచు ఉండటము, మళ్ళీ డే అంతా కూడా కొద్దిగా వామ్ వెదర్, హ్యూమిడ్ వెదర్ ఉండటము, ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్లో వాళ్ళ బాడీ టాలరేట్ చేయలేకపోవటం వల్ల ఈ హైపర్ రెస్పాన్సివ్నెస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే చాలా సందర్భాల్లో మనకి పెట్స్ పెంచుకునే వాళ్ళల్లో, ఉదాహరణకి కొంతమంది పిల్లుల్ని కానివ్వండి, కుక్కల్ని కానివ్వండి పెంచుకుంటూ ఉంటారు చాలా ప్రేమతోటి. సో వాళ్ళల్లో కూడా మనకి ఈ పెట్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రజెంట్ చాలా చోట్ల కూడా మనకి పావురాలు చాలా ఎక్కువైపోతున్నాయి. సో బర్డ్స్ వల్ల కూడా మనకి ఈ ఆస్తమా కానివ్వండి, ఎలర్జిక్ రెస్పాన్స్ కానివ్వండి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఎవరిలో అన్నా రావచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిలో అన్నా రావచ్చు. కానీ చిన్నపిల్లల్లో కానివ్వండి, మనకి ఎల్డర్ పీపుల్లో కానివ్వండి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మనకి జెండర్ విషయంకి వచ్చేసరికి ఎక్కువ మనకి బిలో 15 years 10 years ఏజ్ గ్రూప్ వరకు చూసుకుంటే మనం మగపిల్లల్లో బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం కంపారిటివ్లీ స్టడీస్ ప్రకారంగా. కానీ గ్రాడ్యువల్గా అడోల్సెంట్ ఏజ్ నుంచి వచ్చేసరికి మనకి ఆడవాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా లాంటి సమస్యలు చూసే అవకాశం ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో కూడా రావచ్చు ఆడవాళ్ళలో, కంపారిటివ్లీ గర్ల్స్లో కొంచెం తక్కువగా ఆస్తమా చూస్తూ ఉంటాం కంపారిటివ్లీ బాయ్స్తో పోలిస్తే. ఓకే సార్, అంటే సిఓపిడి అంటే ఏంటి సార్? అండ్ ఆస్తమాకి సిఓపిడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే? ఖచ్చితంగా చెప్తానండి. సో ఆస్తమా, సిఓపిడి రెండింటి గురించి చాలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆస్తమా అనేది కంప్లీట్లీ రివర్సిబుల్. ఆస్తమాని సరైన దశలో మనం డయాగ్నోస్ చేసుకొని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆస్తమాని పూర్తిగా మనం తగ్గించవచ్చు. సిఓపిడి అనేది ఆస్తమా చూడడానికి క్లినికల్గా మనకి సివియర్ ఆస్తమా ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆస్తమాకి సిఓపిడికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో సిఓపిడి అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో దీర్ఘకాలికంగా మనకి ఈ క్రానిక్ బ్రాంకైటిస్ ఉండటము, లేదా క్రానిక్ బ్రాంక్యోలైటిస్ అండ్ ఎంఫసీమా, ఈ మూడు కలగలిపి మనం సిఓపిడి అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి యంగ్ ఏజెస్లో ఏమి చూడము, గ్రాడ్యువల్గా మిడిల్ ఏజెస్ నుంచి మనకి పెద్దవాళ్ళలో మనకి సిఓపిడి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దగ్గు 3 నెలలు అంతకన్నా ఎక్కువ అండ్ వరుసగా 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉంటుంది ఇలాగా అన్న కండిషన్ ఉండేటప్పుడు మనం సిఓపిడి సమస్యతోటి బాధపడుతున్నారని చెప్తుంటారు అనమాట. సో సిఓపిడిని ట్రిగ్గర్ చేయడానికి ప్రధానమైన కారణం స్మోకింగ్ అండి. సో స్మోకర్స్లో మనం సిఓపిడి బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ అన్నీ కూడా చాలా గట్టిపడిపోతూ ఉంటాయి. అండ్ మన ఊపిరితిత్తుల్లో ఉన్న చిన్న ఆల్వియోలా అంతా కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మనకు ఒక ద్రాక్ష గుత్తి వలె ఉండే ఆల్వియోలా అంతా బ్రేకప్ అయిపోతుంది. దాన్నే మనం ఎంఫసీమా అంటాం అనమాట. సో ఈ సిఓపిడిలో మనకి కంటిన్యూస్గా ఆస్తమా ఉండటము, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండటము, ఆయాసం ఉండటము, అండ్ ఎప్పుడు వీజింగ్ ఉంటూ ఉండటము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఎప్పుడు దగ్గు ఉంటుంది అండ్ ఫ్లమ్ పడుతూ ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఫ్లమ్ ఉంటుంది. దగ్గిన ప్రతిసారి కూడా చెస్ట్ టైట్నెస్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి పెయిన్గా ఉంటూ ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అండ్ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అండ్ శ్వాస తీసుకునేటప్పుడు బాగా డొక్కలు ఎగరేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వరు, ఇలాంటివన్నీ కూడా. అండ్ ముఖ్యంగా సైనోటిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళల్లో అరిచేతులు కానివ్వండి,
పెదాలు కానివ్వండి, కొంచెం తేలికపాటి ఎక్సర్సైజ్ అయినా, తేలికపాటి వాతావరణంలో జరిగిన ఈ మ్యూకస్ మెంబ్రేన్స్ బాగా పింకిష్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ చాలా సివియర్గా ఉంటున్న లక్షణాలు. సో ఇవి మనం సిఓపిడిలో చూస్తాం. సో సిఓపిడి అనేది కంప్లీట్గా రివర్స్ చేయలేని పరిస్థితి, ఆల్రెడీ అది ఇర్రివర్సబుల్ డ్యామేజెస్ మనకి ప్యాథలాజికల్గా అయిపోయి ఉంటాయి అనమాట. వేరస్ ఆస్తమా అనేది రివర్సబుల్. సో అందుకనే మనం ఆస్తమాని సరైన లెవెల్లో గుర్తించి మనం వెంటనే ట్రీట్మెంట్ చేసుకొని అండ్ స్మోకింగ్ కానివ్వండి, ఇంకా వేరే వ్యసనాల జోలికి మనం వెళ్లకుండా ఉంటే మనకి ఇవి అన్ని సిఓపిడి చేంజెస్లోకి టర్న్ అప్ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆస్తమాని పూర్తిగా తగ్గించుకొని మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే సార్, అంటే చాలా సందర్భాల్లో అలర్జీస్ వచ్చాయి అంటూ ఉంటారు. అసలు సాధారణంగా అలర్జీస్ ఎందుకు వస్తాయి అంటే ఇంకా వేటిని అలర్జీస్ కింద కన్సిడర్ చేస్తారంటారు? ఓకే, సో ఈ ఎలర్జీస్ రావడానికి మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశం ఉంటుందండి. సో మన వంశపారపర్యంగా మనకి రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ సైనసైటిస్ కానివ్వండి, టాన్సిలైటిస్ కానివ్వండి, లేదా ఈ ఆస్తమా కానివ్వండి, మన పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళైనా ఇద్దరిలో ఉండేటప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరిలో అన్నా ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ భవిష్యత్తు తరాల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది చిన్నపిల్లల్లో మనకి ఈవెన్ 1.5 year 2 yearsలోనే చాలాసార్లు నెబులైజేషన్స్ యూస్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అండ్ చాలాసార్లు మనం ఈవెన్ పిల్లలు బాగా చెప్తుంటారు గొంతు నొప్పి, టాన్సిల్స్ ఉండటము, ఎడినోయిడ్స్, ముక్కులు ముసుగుపోతూ ఉంటాయి, నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు, సొంగ కారుస్తూ ఉంటారు, గురక పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈవెన్ చంటి పిల్లల్లో కూడా, చిన్నపిల్లల్లో కూడా మనకి ఆస్తమాస్ అనేటివి రావచ్చు. ఎందుకంటే బేసిక్గా మన రోగనిరోధక శక్తి ఏం చేయాలంటే బయట నుంచి వస్తున్న ఎలర్జన్ని పోరాడి నాశనం చేసేసి ఎటువంటి లక్షణాలు లేకుండా మన కంఫర్ట్ జోన్లో ఉంచుతూ ఉంటుంది. కానీ అలాంటి రోగనిరోధక శక్తి రకరకాల కారణాల వల్ల బలహీనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా బలహీనపడేటప్పుడు మనకి ఎలర్జన్ యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో ఈ ఎలర్జన్ ప్రభావం వల్ల కొంతమంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్షన్స్కి గురవుతూ ఉంటే, కొంతమంది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. కొంతమంది స్కిన్ మీద కూడా దీని ఎఫెక్షన్స్ని చూపిస్తూ ఉంటుంది అనమాట, అర్టికేరియా అంటారు. సో ఇవన్నీ కూడా ఎలర్జిక్ కండిషన్సే. ఉదాహరణకి ఆస్తమా కూడా ఒక ఎలర్జిక్ హైపర్ రెస్పాన్సివ్ అనమాట. సో దీనికి ప్రధానంగా వంశపారపర్యంగా ఉంటున్నా కానీ చాలాసార్లు కొన్ని వైరల్ సమస్యలు బారిన పడినప్పుడు, ఉదాహరణకి మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి వైరల్ కండిషన్స్లో ఉండేటప్పుడు మన రోగనిరోధక శక్తి బాగా గతి తప్పుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కూడా మనకి ఎలర్జిక్ రెస్పాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఫీవర్స్ కానివ్వండి, కొన్ని స్కిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు సప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. పర్టికులర్లీ ఆస్తమా లాంటి కండిషన్స్లో మనం కరెక్ట్గా క్లియర్గా హిస్టరీ తీసుకునేటప్పుడు గతంలో పూర్వంలో స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జిమా కానివ్వండి, లేదా సమ్ ఎలర్జిక్ ఇష్యూస్ ఉండేటప్పుడు ప్రాపర్గా మనం ట్రీట్ చేయకుండా ఆఫ్ కౌంటర్లో తీసుకోవటము, ఆయింట్మెంట్స్ అప్లై చేసేయటము, స్కిన్ సప్రెషన్స్ జరిగిన హిస్టరీ మనకి చెప్తుంటారు. అవన్నీ కూడా మనకి తిరిగి ఆస్తమా రూపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో మెయిన్గా యంగ్ జనరేషన్లో చూసుకుంటే 100లో 75% మందిలో సైనసైటిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే దీన్ని ఎలా, చాలా మందికి దీనికి ట్రీట్మెంట్ లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని హోమియోపతి ఎలా ట్రీట్ చేస్తుందంటారు? తప్పకుండా అండి. సో ఈ సైనస్ అనేది మనకి ఒక 4 సైనస్ ఉంటాయండి. సైనస్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎంటీ స్పేస్ అనమాట. సో ఈ స్పేస్కి కూడా మనకి మ్యూకస్ మెంబ్రెయిన్ తోటి ఒక లైన్ అయి ఉంటుంది. సో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అవ్వడాన్నే మనం సైనసైటిస్ అంటూ ఉంటారు అనమాట. సో ముఖ్యంగా మనం చూసేది ఫ్రాంటల్ సైనసైటిస్ అండ్ మ్యాక్సిలరీ సైనసైటిస్. అంటే నొసబొమ్మల పైన ఉండటం, కళ్ళ మీద ఉండటం అండ్ బుగ్గల దగ్గర ఉండటాన్ని ఈ 2 ఫ్రాంటల్ అండ్ మ్యాక్సిలరీ సైనస్ అంటారు. ఇది కాకుండా ఎథమోయిడల్ స్పైనస్ అండ్ స్పినాయిడ్ సైనస్ కూడా ఉంది. ఇది ఎఫెక్ట్ అయ్యేది తక్కువ. కొంతమందిలో పాన్ సైనసైటిస్ అంటారు, అంటే ఉన్న అన్ని సైనస్లు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా నేను ఇందాక చెప్పిన కారణాల వల్ల, ఎలర్జిక్ రెస్పాన్స్, ఇమ్యూనిటీ లోగా ఉండటం వల్ల, వెదర్ చేంజెస్ కానివ్వండి, చల్లటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తిన్నా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతూ ఉండటం, వెదర్ చేంజెస్. చాలామంది బయట నుంచి ట్రావెల్ చేసి ఆఫీస్లోకి వెళ్ళంగానే, సెంట్రలైజ్డ్ ఏసీలోకి వెళ్ళంగానే తుమ్ములు పడుతూ ఉంటాయి. అప్పటికప్పుడు రన్నింగ్ నో స్టార్ట్ అవుతుంది. అప్పటికప్పుడే మనకి కళ్ళు దురదలు పెట్టడం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ ఎలర్జిక్ రెస్పాన్స్ అనమాట. సో ఇలాంటి రెస్పాన్సెస్ వల్ల మనకి ఈ సైనస్లోకి చల్లగాలి వెళ్ళటము, వెదర్ చేంజెస్ వల్ల ఉండటం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్కి గురవటం జరుగుతుంది. అప్పుడు గ్రాడ్యువల్గా మనకి రన్నింగ్ నోస్ ఉండటము, నోస్ బ్లాక్ అవుతూ ఉండటము,
పర్టికులర్గా నైట్ టైమ్స్లో డైరెక్ట్గా ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు కానివ్వండి, లేదా డైరెక్ట్గా ఏసీ కింద కూర్చున్నప్పుడు కానివ్వండి, మనకి కంప్లీట్గా ముక్కులు పట్టేయటము అండ్ బాగా తలంతా బరువు ఎక్కిపోయినట్టుగా ఉండటము, తలనొప్పి ఉండటము, హెవీనెస్గా ఉండటము, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. చాలాసార్లు నోస్ బ్లాక్ ఒకవైపు వదిలేసి ఒకవైపు ముక్కు పట్టేస్తూ ఉంటుంది, లేదా కొంతమందిలో సివియర్గా ఉండేటప్పుడు రెండు వైపుల ముక్కులు ఒకటేసారి పట్టేస్తూ ఉంటాయి. అప్పుడు మనం నోటి ద్వారా గాలి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఎటువైపు ఎడమవైపు తిరిగి పనుకుంటే ఎడమ ముక్కు పట్టేస్తూ ఉంటుంది, చాలామందికి కుడివైపు తిరిగి పనుకుంటే కుడివైపు ముక్కు పట్టేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సైనస్లన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఒక కనెక్షన్స్ ద్వారా ఏర్పడి ఉంటాయి అనమాట. సో ఒక లిక్విడ్ ఒక సైడ్ ఉన్న సైనస్ ఫ్లూయిడ్ అంతా కూడా మళ్ళీ రెండో వైపుకి వెళ్తూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో దీనివల్ల ఇంకా సివియర్గా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి తేలికపాటి జ్వరం ఉండటము, ఈవెన్ బాగా నీరసము అండ్ ఒళ్ళు నొప్పులు ఉండటము, అండ్ ఆఫీస్కి కానివ్వండి, కాలేజెస్కి, స్కూల్స్కి కూడా మనం వెళ్ళలేకపోవటం, అంత సివియర్ రన్నింగ్ నోస్ ఉంటూ ఉండటము, తుమ్ములు రావటము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా సైనసైటిస్ లక్షణాలు. సో చాలాసార్లు వీటికి ఆపరేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆపరేషన్స్ సజెస్ట్ చేసినా కానీ చాలామంది హోమియోపతికి వస్తుంటారు, డాక్టర్ గారు 2-3 సార్లు మాకు ఆపరేషన్ అయినా కానీ ప్రతి 2-3 ఏళ్ళకి మేము ఎఫెక్ట్ అవుతున్నాం, ఆపరేషన్ చేయించుకున్నాక ఒక 2-3 ఇయర్స్కి కూడా మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది అని. సో ఎందుకంటే బేసిక్గా వాళ్ళకున్న రోగనిరోధక శక్తి బలపడట్లేదు. అప్పటికప్పుడు మనం ఆపరేషన్ చేయించుకొని అవన్నీ కూడా మనం క్లియర్ అప్ చేసుకున్నప్పటికీ కూడా మెయిన్ రూట్ కాజ్ సాల్వ్ కాదనమాట. సో వీటికి మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ వాళ్ళ శరీర తీరుకి తగినట్టుగా ఇచ్చి మనం సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూనే మనం ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ సైనస్ తోటి ఎఫెక్ట్ అయ్యే ఒక అవకాశం తగ్గుతూ వస్తూ ఉంటుంది, దాని తీవ్రత తగ్గుతూ వస్తూ ఉంటుంది. వాతావరణంలో మార్పులకైనా, చల్లటి పదార్థాలకైనా శరీరం తట్టుకునే శక్తిని మనకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు సూర్య గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో సార్తో చెప్పండి. ప్రాబ్లం నాది కాదు మేడం, మా డాడీది. ఓకే చెప్పండి. మా డాడీకి 92 ఇయర్స్ మేడం. ఎంత సార్? 92 ఇయర్స్. ఓకే సార్ చెప్పండి. మా డాడీ ఊపిరితిత్తులలో మోసం వస్తా ఉంటుంది సార్. అది దగ్గర ఒక 6 మంత్స్ కాడ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఓకే. హాస్పిటల్లో తీసుకెళ్ళాము, కానీ ఆయన కూడా డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ కంటిన్యూ మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్స్ వాడి వాటికి కంటిన్యూ చేస్తే అది తగ్గితే తగ్గొచ్చు, లేకపోతే తగ్గపోవచ్చు. మళ్ళీ సైడ్ లో రైట్ సైడ్ లో కిడ్నీ ఒక కడుపు మంటగా వస్తుంది సార్. అది ఆ మంటతోటి తట్టుకోలేకపోతుండు. జ్వరం లేదు, దగ్గు లేదు, దమ్ము లేదు, అంతా బాగానే ఉంది బాడీ గిట్ట. ఏమైతుందంటే మొత్తం తట్టుకోలేకపోతుంది అన్నట్టు. ఓకే అండి. కాదు, ఏమన్నా ఎక్స్రే కానివ్వండి, హెచ్ఆర్సిటీ చెస్ట్ కానివ్వండి చేశారా అండి ఎప్పుడన్నా నాన్నగారికి? చేశారు సార్, ఎక్స్రే తీసాము. అక్కడ రూప్లాల్ డాక్టర్ అని చూస్తే దీంతో మీకు ఏం ప్రాబ్లం లేదు, అది లోపల మంట అనేది ఉన్నది. ఓకే. ఆ మంట అనేది తట్టుకోలేకపోతుంది సార్. అది మనం దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే మనకు హన్మకొండలో హోమియోకేర్ ఉంది కదా. అవునవును. మాది మహబూబాబాద్ సార్, ఇక్కడ మహబూబాబాద్. మరేం పర్వాలేదండి. ఇప్పుడు 92 ఏళ్ళు అంటున్నారు కాబట్టి మీరు నాన్నగారిని తీసుకొని బ్రాంచ్కి రాగలిగితే సరే, లేకపోతే కూడా కనీసం మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు ఎక్స్రే కానివ్వండి, హెచ్ఆర్సిటీ చెస్ట్ కానివ్వండి, ఏదైతే పాత క్లినికల్ హిస్టరీ ఉందో ఆ రికార్డ్ అంతా తీసుకొని ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని వెళ్ళండి. డాక్టర్ గారు మీ రిపోర్ట్స్ అన్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి నాన్నగారు యొక్క సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ మనం ఎల్డర్ పీపుల్ బాగా ముసలి వాళ్ళలో కూడా మనం వాడుకోవచ్చు. దానివల్ల మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంటుంది. వాళ్ళ యొక్క వృద్ధాప్య కాలంలో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చినప్పుడు కూడా ఆయన చక్కగా శ్వాస తీసుకోవటము, ఈ ఛాతిలో మంట ఇలాంటివి కూడా తగ్గినప్పుడు వాళ్ళు ఆహారం తీసుకోవడంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఒకసారి నాన్నగారు రాగలిగితే కనుక మీరు తీసుకొని వెళ్ళండి. అట్లీస్ట్ లేకపోతే మీరన్నా వెళ్ళి ప్రాక్సీ కన్సల్టేషన్ తీసుకోండి. మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. డాక్టర్ గారు ది బెస్ట్ మీకు చేయగలుగుతారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎడినాయిడ్స్ లాంటి కండిషన్లో హోమియోపతి ద్వారా సర్జరీని అవాయిడ్ చేయగలుగుతారంటారా సార్? తప్పకుండా అండి. సో మనకి ఎడినాయిడ్స్ అనేటివి మనకి వెనకాల భాగంలో, ముక్కు యొక్క వెనకాల భాగంలో నాసోఫారింజియల్ రీజియన్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ చాలాసార్లు చిన్నపిల్లల్లో 5 నుంచి 7 సంవత్సరాల పిల్లల్లో లేదా 4 నుంచి 7 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువ ఎడినాయిడ్స్ బారిన పడుతూ ఉంటారు. బాగా ముక్కులు మూసుకుపోతూ ఉంటాయి. కొంతమందిలో క్లియర్ రన్నింగ్ నోస్ ఉంటుంది, డిశ్చార్జెస్ ఉంటాయి, థిక్ గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ ఉంటుంది. కొంతమందిలో అసలు డిశ్చార్జ్ రాదు కానివ్వండి, కానీ పోస్ట్ నేసల్ డ్రిప్స్ ఉంటాయి, ముక్కులు ఎగరేస్తూ
ఉంటారు అనమాట. సో ఇలా ఉండటము అండ్ బాగా గురక పెడుతూ ఉంటారు అండ్ నోస్ బ్లాక్ ఉంటూ ఉంటుంది అండ్ మౌత్ బ్రీతింగ్ ఉంటుంది అండ్ సెలైవా బాగా డ్రూల్ అవుతూ ఉంటారు. పొద్దున నిద్ర లేచినప్పటికీ కూడా దాదాపు 8 నుంచి 9 గంటల పాటు నిద్ర తీసుకున్నా కానీ వాళ్ళు ఆ రిఫ్రెష్గా ఉండరు అనమాట. ఎందుకంటే ఈ నోస్ బ్లాక్స్ వల్ల ప్రాపర్ ఆక్సిజనేషన్ సరిగ్గా జరగదు. ఇలాంటి పిల్లలు ఈవెన్ స్టడీస్లో కూడా కొద్దిగా వెనకబడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి సరిగ్గా ఆక్సిజనేషన్ లేకపోవడం, ఆ అన్రిఫ్రెష్డ్ స్లీప్ వల్ల స్కూల్లో కూడా పాపం చిన్నపిల్లలు యూకేజీ ఎల్కేజీలో లేదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉంటారు, క్లాస్లో కూడా మధ్య క్లాస్లో నిద్రపోతూ ఉంటారు లేదా కరెక్ట్ ఫోకస్ ఉండదు. ఇలాంటివన్నీ ఉంటాయి. టీచర్స్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వస్తాయి, మీ వాడు అటెంటివ్గా లేడునని. సో ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరీక్ష చేసినప్పుడు ఎడినాయిడ్స్ దగ్గరికి దారితీస్తూ ఉంటాయి అనమాట. సో చాలాసార్లు ఆపరేషన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కానివ్వండి. కొంతమందిలో మనకి ఆపరేషన్ కాకుండా మనం ఈ మెడికేషన్స్ తీసుకోవటం వల్ల అసలు ఆపరేషన్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు సరైన టైంలో కనుక మనం ఈ అప్రోచ్ తీసుకోగలిగితే. సో వాళ్ళల్లో మనం సిమ్టమాటిక్గా ముందు రిలీఫ్ ఇస్తూనే వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే కొంది మనకి ఎడినాయిడ్స్ తగ్గుతాయి అండ్ లేదా చాలామందిలో ఎడినాయిడ్స్తో పాటు టాన్సిలైటిస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు గొంతు నొప్పి, తినకపోవటం ఇలాంటివి ఉంటాయి. సో ఈ టాన్సిలైటిస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో పైకి కనిపించే లక్షణాలతో పాటు మనం మూల కారణానికి మనం వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అప్పుడు మనకి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అవుతారు, పిల్లడు మంచిగా ఉంటాడు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. నాగేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. మేడం అయితే నాకు ఇంతకుముందు ముక్కులా గడ్డ అయిందని ఆపరేషన్ అయింది. ఓకే అండి. అయితే ముక్కు ఆపరేషన్ చేసిరు నాకు ఆల్రెడీ. ఓకే. అవి ముఖం పైన తలనొప్పి బాగుంది సార్ నాకు. ఓకే. ఈ ఎన్ని స్కానింగ్ చేసినా నార్మల్ రిపోర్ట్లు అవుతానే కానీ తలనొప్పి మాత్రం అసలు తక్కువ అవుతలేదు సార్. ఓకే. ఓకే అండి. ఇటు చెంపల పక్కన, ఇటు ముక్కు పక్క భాగాలు, తల, ఓకే, వెనక సైడు, తల వెనక సైడు. సో మీ ముక్కులో గెడ్డ పెరిగింది, ఆపరేషన్ అంటున్నారండి. ఏమైనా నాసల్ పాలిప్స్ ఉండొచ్చు. చాలాసార్లు మనకి డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ముక్కు యొక్క బద్ద ఏదైతే ఉంటుందో అది కొంతమందిలో ఒకవైపుకి వంగి ఉంటుందన్నమాట. దానివల్ల కూడా మనకి నోస్ బ్లాక్స్ ఉంటాయి. చాలామంది ఇలాంటి వాళ్ళు ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు. ఆపరేషన్ చేయించుకొని మనం ఆ కండ తీసేసినా లేదా ఈ డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ని కరెక్ట్ చేసుకున్నా మనకి మళ్ళీ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వెదర్ చేంజెస్కి ఎఫెక్ట్ అవుతూ ఉండటం, చల్లటి పదార్థాలకు ఎఫెక్ట్ అవ్వటం, దానివల్ల మనకి ఈ సైనస్ మళ్ళీ ఇన్ఫ్లమేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సైనస్ని తీసి పారేసే పరిస్థితి కాదు. సో సైనస్ అనేది ఎప్పుడూ శరీరంలో ఉంటూనే ఉంటుంది. సో ఈ సైనస్ మళ్ళీ ఇన్ఫ్లమేషన్కి గురైనప్పుడు మనకి ఈ ఎలర్జిక్ ఇష్యూస్ రావటము, ఈ తలనొప్పులు ఉండటము, సో పాన్ సైనసైటిస్ ఉండేటప్పుడు మనకి ఫ్రాంటల్ హెడేక్ అండ్ తలంతా కూడా భారంగా ఉండటము, బరువుగా ఉండటము, కొంచెం మార్పులు కూడా తట్టుకోలేకపోవటం, ఇవన్నీ ఉంటాయి. సో ఆల్రెడీ మీరు ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి ఒకసారి మీరు ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ని ట్రై చేసి చూడండి. దీనివల్ల మీకు సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు మీకు ఇమ్యూనిటీ కూడా బలపడటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గుతూ వస్తూ ఉంటుంది, మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. వెంకటయ్య గారు నమస్తే అండి. వెంకటయ్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. మా అబ్బాయికి సైనస్ ఉంది మేడం. ఓకే అండి. వెంకటయ్య గారు చెప్పండి. సైనస్ ఉంది సార్. ఓకే సార్. మా అబ్బాయి అయితే దానికి మెడిసిన్ ఉంటుందా, ఆపరేషన్ ఉంటుందా, ఎట్లా అని? ఆపరేషన్ లేకుండానే మనకి ఈ సైనస్ సమస్య నుంచి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ఫలితాలను రాబట్టగలుగుతున్నాం సార్. కాకపోతే అబ్బాయి వయసు ఎంత ఉంటుంది, లక్షణాలు ఎలా ఉన్నాయి ఏంటో మీరు చెప్పగలిగితే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని మీరు విజిట్ చేసినా కానీ అక్కడ డాక్టర్ గారు క్షుణ్ణంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేసి మనకి ఈ సైనసైటిస్ లక్షణాలు తీవ్రత ఎలా ఉందో తెలుసుకొని దానికి తగినట్టుగా ఆయన శరీర తీరుకు తగినట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల మనకి ఇమీడియట్గా ముందు సిమ్టమ్స్ కంట్రోల్ అవుతూ మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఈ సైనసైటిస్ నుంచి శాశ్వతంగా పరిష్కారం వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు యుట్రికేరియా లాంటి అలర్జీస్ కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? అంటే స్కిన్ అలర్జీస్ అనేవి
ఎలా ట్రీట్ చేస్తారు హోమియోపతి ద్వారా? ఓకే, మెయిన్గా మనకి ఎలర్జీన్ ఏదైనా కానీ ఐదర్ మనం తీసుకునే ఆహారం ద్వారా ఇంజెక్షన్ అంటాం అనమాట, తీసుకునే ఆహారం ద్వారా అవ్వచ్చు, లేదా మనం పీల్చే వాసనల ద్వారా లేదా గాలి ద్వారా ఇన్హలేషన్ ద్వారా కావచ్చు, లేదా మన శరీరానికి తాకే దీనివల్ల కాంటాక్టెంట్స్ వల్ల. సో ఈ 3 దారుల్లో మనకి ఎలర్జీన్ అనేది ప్రవేశిస్తుంది లోపలికి. సో ఇలా ఎలర్జీన్ వెళ్ళినప్పుడు మన ఇమ్యూనిటీ ఎమ్మటే దాన్ని కౌంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బలహీనపడుతుందో మన రోగనిరోధక శక్తి, ఎలర్జిక్ రెస్పాన్స్ ట్రిగ్గర్ అవుతుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా రకరకాల వాళ్ళలో రకరకాల, కొంతమంది అప్పర్ రెస్పిరేటరీ, కొంతమంది లోవర్ రెస్పిరేటరీ, కొంతమంది స్కిన్. సో ఈ స్కిన్ మీద ఈ ప్రభావం చూపించినప్పుడు మనకి ఈ అర్టికేరియాస్ అనేది వస్తుంటాయి. అంటే బెందులు రావటము, బాగా ఎర్రటి దద్దుర్లు రావటము, విపరీతంగా దురద మంట ఉంటూ ఉండటము, కళ్ళు వాచిపోతూ ఉంటాయి కొంతమందికి కళ్ళు బాగా రెడ్గా అయిపోవటం, ఇచ్చింగ్ ఉండటం, కళ్ళు ఊరికే నలపాలనిపించడం, కళ్ళలోంచి నీళ్లు రావటం, అలా కొంతమందిలో పెదాలు వాచిపోతూ ఉంటాయి, కొంతమందిలో స్వరపేటిక కూడా ఎఫెక్ట్ అయినప్పుడు గొంతు బొంగురుపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అలాగే డెర్మటోగ్రాఫిజం అంటారు, దురద పెడుతూ ఉంటుంది. మనం ఎటు డైరెక్షన్లో దురదని గోకుతుంటే అటువైపు ర్యాష్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొన్ని టిపికల్ కేసెస్లో వాళ్ళ పేరు రాసుకోవచ్చు అనమాట, ఒక చిన్న గీతతోటి గోరుతోటి. సో దీన్ని డెర్మటోగ్రాఫిజం అంటారు. ఇవన్నీ కూడా ఈ అర్టికేరియాస్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. దీన్ని చాలాసార్లు యాంటీహిస్టమైన్స్, స్టెరాయిడ్స్ తోటి అప్పటికప్పుడు సప్రెస్ చేసుకున్నా మనకి గ్రాడ్యువల్గా మళ్ళీ ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ కనుక మనం సరైన పద్ధతిలో సరైన కన్సల్టేషన్స్ తీసుకొని డాక్టర్ గారిని కలిసి తీసుకునేటప్పుడు ఈ అర్టికేరియా యొక్క తీవ్రత, కాలపరిమితి మెరుగైతూ వస్తుంటుంది. గ్రాడ్యువల్గా యాంటీహిస్టమైన్స్ కానివ్వండి, స్టెరాయిడ్ యూసేజ్ కానివ్వండి మనకి క్రమేణా తగ్గుతూ వస్తుంటుంది. మనకి అర్టికేరియా నుంచి పూర్తిగా శాశ్వత పరిష్కారం రావచ్చు. అర్టికేరియా చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ కొంతమందిలో చాలా సివియారిటీస్ దాకా దారితీసే అవకాశం ఉంటుంది. కొంతమంది పర్టికులర్గా లారింగ్స్ మీద ఇవన్నీ ఉండేటప్పుడు మనకి నాలుగు కూడా బాగా మందంగా అయిపోవటం, వాపుకి వచ్చేయటం వల్ల బాగా విపరీతమైన ఆయాసము, మన బ్లడ్లో కూడా సాచురేషన్స్ లెవెల్స్ పడిపోయి కొన్నిసార్లు హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం దాకా కూడా ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు బాబురావు గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. అదే ముక్కు పట్టుకోవడం మేడం, సైనస్ మేడం. అది సైనస్. ఓకే, అవును సార్. చెప్పండి సార్, ముక్కులు పట్టుకుపోతుంటాయా? అవును సార్. ఓకే, ఇంకా వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అదే కళ్ళు దురద పెట్టడం సార్. ఓకే, అవును సార్. ఓకే అండి. సో మనకి ముక్కులు పట్టుకుపోవడానికి సైనస్ కూడా ఒక కారణం అండి. అలాగే లేకపోతే సైనస్ క్లీన్గా ఉండేటప్పటికి సింపుల్ ఎలర్జిక్ రైనైటిస్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే మనం ఇందాక చెప్పినట్టు ఎలర్జీల ద్వారా ముక్కులు కారడము, బాగా నీళ్ళగా ఉండటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. సో దీంతోపాటు మనకి కళ్ళు దురద కూడా పెడుతున్నాయి అంటే మనకి ఎలర్జిక్ ఇష్యూవే ఖచ్చితంగా ఉంది. ఒకసారి సైనసైటిస్ ఉందా లేదా ఓన్లీ ఇది సింపుల్ ఎలర్జిక్ రైనైటిస్గానే ఉందా అనేది ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోవడం ద్వారా మనకి క్లియర్గా హిస్టరీ తెలుసుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు ఈ ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచెస్ తీసుకోవడం ద్వారా మనకి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏమైనా కండ పెరిగిందా, ముక్కులో ఏమైనా కండ పెరిగిందా, ఏమైనా డిఎన్ఎస్ ఉందా అనేది కూడా మిమ్మల్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు డాక్టర్ గారికి పూర్తిగా వివరం తెలుస్తుంది. కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీకు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే జనరల్గా అలర్జీస్ అనేవి చిన్నపిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, అంటే ఈ రైనీ సీజన్లో మేజర్గా చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ముఖ్యంగా మీరు అన్నట్టుగా చిన్నపిల్లల్లో మనం ఈ సీజన్స్లో చూస్తూ ఉంటాం, కానీ ఎవరిలో అన్నా రావచ్చు అండి. టీనేజర్స్, అడోల్సెంట్స్ కానివ్వండి, ఈవెన్ మిడిల్ ఏజెస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా దీంట్లో ఉండేటప్పుడు ఏంటంటే మనకి వర్షానికి ఎక్కువగా తడవకపోవటము, అండ్ సరిగ్గా మన క్లాతింగ్ మంచిగా ఉండేటట్టు చూసుకోవటము, అండ్ రెయిన్ ఎక్స్పోజర్, కోల్డ్ ఎక్స్పోజర్, డైరెక్ట్గా ఫ్యాన్కి కానివ్వండి, ఏసీసీకి కానివ్వండి ఎక్స్పోజ్ కాకపోవటము, అండ్ పర్టికులర్లీ ఈ హిస్టరీ ఉండేటప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ వాటర్కి అలవాటు పడి ఉంటారు మన సమ్మర్లో అంతా. దాన్ని ఇంకా తగ్గించేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ లేదా లూక్ వామ్ వాటర్ తీసుకోవటము మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఇవి తీసుకుంటూ మనం కాకపోతే ఈ హిస్టరీ ఉన్నప్పుడు మనం ఎమ్మటే చాలాసార్లు సమ్మర్స్లో ట్రీట్మెంట్ అజాగ్రత్త చేస్తారు. అట్లా కాకుండా మనం ఈ ఎక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ ఎక్యూట్ ఫేజ్లో కూడా మనం సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. దానికి తగినట్టుగా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.